హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. జానీ మాస్టర్ ఎట్టకేలకు చేసిన నేరాలు మొత్తం ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు జైల్లో ఆయనకి ఎలాంటి సెక్షన్ల ద్వారా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, అసలు ఏంటి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఒప్పేసుకున్నారు మొత్తానికి. ఎలాంటి సెక్షన్స్ మీద ఎలాంటి కేసులు ఎలాంటి నమోదు చేసి ఎంతకాలం శిక్ష పడుతుంది, అసలు ఏంటి సిచ్యువేషన్? ప్రెసిడెంట్ రిమాండ్ లో ఉన్నాడు కదా, ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం. అంటే తర్వాత కోర్టులో నెక్స్ట్ ఎలాంటి శిక్షలు పడితే తర్వాత చూస్తున్న తర్వాత ఆల్రెడీ మనం అనుకున్నవి అన్నీ పడతాయి. ఉపర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జడ్జి గారు రిమాండ్ విధిస్తే చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. సాయంత్రం చెంచల్గూడ జైల్లో ఈయనని ప్రవేశపెడితే ఫస్ట్ స్టార్టింగ్ లోపల తీసుకెళ్ళిన వెంటనే చాలామంది అనుకుంటారు సెలబ్రిటీ కదా ఎలాంటి ఇవి ఉంటాయో లోపల అని చెప్పేసి అక్కడికే వస్తున్నా. ఫస్ట్ తన్ని మొత్తం టాప్ టు బాటమ్ చెక్ చేశారు. సినిమా వాళ్ళు కదా ఇంకా ఏమైనా ఉంటాయేమో వీళ్ళ దగ్గర విచిత్రమైనవి అని బట్టలన్నీ ఇప్పేసి మొత్తం చెక్ చేసి మళ్ళీ ఆయన బెల్ట్ ఆయన క్యాప్ తీసేసుకున్నారు, పంపించారు లోపలికి. ఇంకా ఏవేవో ఉన్నాయి కట్టుకునేవి చుట్టుకునేవి తీసుకున్నారు. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఇస్తానయ్యా ఇక్కడే ఉంచని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆయనకు చెప్పారు. ఇక ఆయన ఎంటర్ అయ్యే టైంలో ఎంటర్ అయిన తర్వాత గోదావరి బ్లాక్కి పంపారు ఆయన్ని. గోదావరి బ్లాక్, ఆ బ్లాక్లో కింద హాస్పిటల్ ఉంటుంది, పైన ఒక పెద్ద హాల్లో ఈయనను ఉంచారు. ఈయనతో పాటు ఆ రోజు వచ్చినటువంటి దొంగలు, చైన్ స్నాచర్లు, చిట్టి ఎత్తేసిన వాళ్ళు, దివాలా తీసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, 420లు, చెక్ బౌన్స్లు అందరూ అక్కడ ఉంటారు అనమాట. జైలు పాలు కావాల్సిన అందరూ వచ్చారు ఆ రోజు. అదే ఆ రోజు ఎవరైతే రావాల్సి న్యూ ఫేసెస్, ఫ్రెష్ ఫేసెస్ అన్ని ఫ్రెషర్స్ అందరినీ అక్కడ పెట్టారనమాట జస్ట్ ఆ హాల్లో. ఈయన ఒక మూలకలా కూర్చున్నాడు, జస్ట్ టోపీ గీపీ అంత కింద తీసేసుకున్నారు కాబట్టి అలా తల దించుకొని జుట్టు ముందుకు వేసుకొని ఒక మూలకు కూర్చున్నాడు. తర్వాత ఈయనకి ఒక ప్లేటు, ఒక గ్లాసు, దుప్పటి, బ్లాంకెట్ అవేవో ఇచ్చేసరికి కొంచెం అలా పడుకున్నాడు ఓ మూలకి. నెక్స్ట్ అదే రాత్రి అలాగే రాత్రి ఏం తినలేదన్నమాట. పెట్టారు వాళ్ళు, తిను బాబు అన్న కూడా ఆయన ఏం తినలే. మార్నింగ్ వెళ్ళి బ్రష్ గిష్ అంతా చేసుకున్న తర్వాత అక్కడ నిల్చో అంటే 50 మందిలో అక్కడ నిల్చున్నాడు. ఏం జరుగుతుంది అంటే తల గొరకాలి అక్కడ లైన్లో నిలబడు అన్నారు. అంటే నువ్వు ఇచ్చి మైకేల్ జాక్సన్ లాగా వచ్చినంత మాత్రం ఇక్కడ కుదరదు, జైలుకో రూల్స్ ఉంటాయి, నున్నగా క్లీన్ ఉండాలి అండ్ మా కటింగ్ మాకు ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఒక మంగళాయన్ని పెట్టి వీళ్ళ లైన్ పెట్టేసరికి ఒక్కొక్కరికి ఆయన కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయనకు కూడా చేయించారు. నెక్స్ట్ ఆ తర్వాత చేయించారు. నెక్స్ట్ లైన్లో నిలబడమంటే నిలబడ్డాడు. జైలర్ ఇప్పుడు వచ్చి రాసుకుంటారు ఎవరెవరు కొత్త ఫ్రెష్ ఫేసెస్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆ ఇంట్రొడక్షన్ కార్యక్రమం జరిగింది. ఇన్ని తర్వాత గోదావరి, కృష్ణ, కావేరి అలా ఉంటాయి అక్కడ. ఓహో, నదుల పేర్లు, బ్లాక్స్ పేర్లు అలా పెట్టుకున్నారు. ఈయన కృష్ణకి పంపారు. దాంట్లో కింది ఫ్లోర్లో 19-20 ఏదో రూమ్ అక్కడ పెట్టారు ఇన్ని. ఆ రూమ్లో ఆల్రెడీ 12-13 మంది ఉన్నారు. ఆర్థిక నేరస్తులు, లేకపోతే ఈ 420లో, చెక్ బౌన్స్లో ఇట్లాంటి ఉంటారు కదా, మోసం చేసేవాళ్ళు, రైస్ పుల్లింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ ఎవరెవడో అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు నన్ను పెట్టారు. ఆ రాత్రి ఆయన రూమ్ చూపించగానే మళ్ళీ ఆ రాత్రి అక్కడ ఏదో ఇంత ముద్ద తినేసి పడుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ తెల్లారిన తర్వాత ఆయన పిలిచారు, వెళ్ళి వాష్రూమ్ గీష్లు ఏమంటే చేసుకోండి అంటే వెళ్ళాడు. తన వాష్రూమ్ కార్యక్రమం అయిపోయింది. రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే రూమ్ క్లీన్ చేయమన్నారు. ఈయన్నే కొత్తగా వచ్చాడు, మరి వాళ్ళందరూ సీనియర్స్, ఈయనే చేయాలి. ఈయన తర్వాత ఎవరెవరైతే ఫ్రెష్ ఫేసెస్ కొత్తగా వచ్చారో వాళ్ళే ఆ రోజు జైల్లో మొక్కలకు నీళ్లు పోయడం, కత్తిరించడం, ఊడవడం, నెక్స్ట్ నీళ్లు పట్టడం, ఆ తర్వాత కూరగాయలు కోయడం, చపాతీ పిండి రుబ్బడం, ఉల్లిపాయలు కోయడం, ఇలాంటి పనులన్నీ చేయాలి. ఆ టీంలో ఈయన్ని కూడా చేర్చాడు. రైస్ ఏరడం ఇలాంటివన్నీ కూడా ఆయన పనులన్నీ ముగించుకొని మధ్యాహ్నం అయింది. తర్వాత సాయంత్రం అయింది. ఓవరాల్గా అతనికి ఒక ములాఖత్ వచ్చింది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు, లోపల ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. జైలు క్యాంటీన్ ఉంటుంది, డబ్బులు వీళ్ళ జేబులో ఉండవు. అక్కడ పెడితే వాళ్ళు ఇతనికి టోకన్స్ ఇస్తే దానికి సంబంధించి ఆయన చేసుకోవచ్చు. ఈయన ఏం చేస్తాడు, ఆయన బట్టలు ఉతకడానికి, ఆయన కొంచెం చూసుకోవడానికి అక్కడ పేద ఖైదీలు ఉంటారు కదా, బెయిల్ కోసం కూడా డబ్బులు లేక అలా ఉండి అక్కడే నీ బట్టలో నా బట్టలో ఉతుక్కొని మనం ₹1.50 ఇస్తే వాళ్ళు అలా ఉంటారు. అలాంటి ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. అతను ఈయన బట్టలు ఉతకడము, ఆయనకి ఏదైనా కావాలంటే వాటర్ బాటిల్ తేవడం, ఇలాంటివన్నీ చూసుకుంటున్నాడు.
ఇది ఓవరాల్గా జరిగింది. ఆ క్యాంటీన్లోనే ఏదో ఫుడ్ తిన్నాడు, మధ్యాహ్నం సాయంత్రం కూడా అలాగే ఉంటాడు. ఇలా 14 రోజులు ఆయన అక్కడ అలాగే ఉండాల్సి వస్తుంది వీళ్ళందరితో సహా కూడా. బెయిల్ రాకపోతే అది మళ్ళీ ఇంకో 14 రోజులు పొడిగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా ఇది ప్రజెంట్ ఇప్పుడు ఆయన జైల్లో ఇలా ఉన్నాడు. ఈ 14 రోజులు ఆయన అలాగే ఉంటాడు కూడా. మధ్యలో 2 days ఆయనకు ఒక రిలీఫ్ రాబోతుంది అంటే నార్సింగ్ పోలీసు వాళ్ళు మళ్ళీ విచారణకు పిలిపించుకోవచ్చు ఆయన్ని. సో ఇంట్రాగేషన్కి మేము పిలుచుకుంటామండి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తే అక్కడ కూర్చోబెట్టి, అంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు కాబట్టి వైఫ్ని చూసుకోవడమో ఇంటి ఫుడ్ తినడమో అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసేస్తే మళ్ళీ జైలు జీవితం యాజ్ యూజువల్ యథావిధిగా అలాగే ఉంటుంది. ఇది ఈయన దినచర్య. తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఈ కోర్టులో? తర్వాత ఎట్లా ఒప్పుకున్నాడు కాబట్టి ఈయన ఒప్పుకున్నాడు కరెక్టే. ఇక లాయర్ ఏదో బలవంతంగా ఒప్పించారండి, ఇలా చేశాడండి, అలా చేశాడండి, అమాయకంగా ఒప్పించారండి, బెదిరించి ఒప్పించారండి అని చెప్పి డిఫెండ్ చేసుకుంటారు ఆ లాయర్. అలా కూడా ఒప్పుకుంటారా? అలా చెప్తారు లాయర్లు. ఏదో భయానికి అలా ఒప్పేసుకున్నాడండి, లేకపోతే అసలు అట్లా ఏం కాదు, అందరూ వచ్చి మీద పడి చెప్పు 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 అని చెప్పి ఒప్పేసుకున్నాడండి, లేకపోతే పాపం చాలా ధైర్యవంతుడు అండి అని చెప్పి లాయర్ చెప్తాడు. మరి లాయర్ డిఫెండ్ చేసుకోవాల్సింది అదే కదా. అప్పుడు ట్రయల్ నడుస్తూ ఉంటుంది ఏళ్ళ తరబడి ఎప్పటికో ఆయనకి నిజంగా తేలితే. అలాగే కదా 2015 కేసు కూడా 2019కి తేలింది. సేమ్ ఇది కూడా అలా కొనసాగే. భయపెడితే పారిపోయాడు, భయపెడితేనే నిజం ఒప్పుకున్నాడు, అంతా భయపడే చేశారు. అమ్మాయిని కూడా అత్యాచారం భయపడే చేశారా? ఏం భయపడి చేశారు? అదే ఆవిడ ధైర్యవంతురాలు, ఆవిడ బెదిరించి ఆవిడ చేత ఆవిడ వెనకాల ఎవరో ఉండి కావాలని కుట్ర పని చేయించారని కూడా చెప్తారు. ఇలా నడిచారు. అవన్నీ పక్కన సెకండరీ. నువ్వు తప్పు చేసావా లేదా, మీరు తప్పు చేశారా లేదా? తప్పు అయితే జరిగిందిగా. ఆయన చేయలేదండి, తప్పు చేసినట్టు ఒప్పించారండి, బెదిరించారండి అని చెప్తారు. తప్పు కూడా ఒప్పించారా? అలా చెప్తారు అడ్వకేట్స్. సో ఈ రకంగా ఈయన కేసు నడు. సో కొంచెం అదే తేలాల్సి ఉంది ఇంకా. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.